ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే ఫ్రెష్ పాయింట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ ఫ్రెష్ పాయింట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే డైరెక్ట్ గా ఇక్కడ 10వ తరగతి పాస్ అయిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలుగు వచ్చిన వారు మాత్రమే అప్లై చేయండి. నెలకి జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీస్ గురించి తెలిస్తే చాలు, చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే తాజా ప్రింట్లు అంటే ఫ్రెష్ పాయింట్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఒక రోజు క్రితమే ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు 89 మంది దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. సో 89 మంది దరఖాస్తుదారులు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిమోట్ గా చేయొచ్చు, అలాగే పూర్తి సమయం ఫుల్ టైమ్ గా కూడా వర్క్ చేయొచ్చు అనమాట. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే యుఎస్ ప్రెస్ ప్రింటర్స్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలో డ్రైవ్ సేల్స్ అండ్ ట్రైనింగ్ అనమాట అనేది న్యూయార్క్ ఆధారిత కస్టమ్ అపెరల్ స్టార్ట్అప్ అనేసి ఇవ్వడం జరిగింది. మేము అద్భుతమైన విద్యార్థులను కనుగొంటాము మరియు వారి పాఠశాలలో వ్యాపారాన్ని నిర్ధారించడానికి వారికి శిక్షణ మరియు మద్దతును అందిస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. మేము ఈ విద్యార్థి వ్యవస్థాపకులను క్యాంపస్ మేనేజర్లుగా సూచిస్తాము. మేము 500+ క్యాంపస్ మేనేజర్లను కలిగి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. వారు రాబోయే 12 నెలల్లో $20 మిలియన్లకు పైగా అమ్మకాలు చేస్తారు. మీ పని ఆ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు విక్రయాలను నడపడంలో సహాయపడటం అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు వందలాది మంది కాలేజీ వ్యవస్థాపకులు మరియు పూర్తి సమయ బృందంతో కూడిన చిన్న బృందంలో పనిచేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు మద్దతును అందించడము, ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి సమాధానాలు ఇవ్వడము మరియు వాటిని షెడ్యూల్లో ఉంచడం ద్వారా ప్రత్యేకంగా ఆన్బోర్డింగ్ ప్రక్రియలో సహాయం చేస్తారు అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీ పని మరియు శిక్షణలో మేము వారికి నేర్పించే నైపుణ్యాలు మా విద్యార్థులు మరియు వ్యాపారం యొక్క భవిష్యత్తు విజయాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇది HR ప్లస్ సేల్స్ పాత్ర అనమాట. ఓకేనా? కానీ మా గ్రోత్ టీంలో ఉంది, ఎందుకంటే కొత్త క్యాంపస్ మేనేజర్లను నియమకం చేయడం మరియు శిక్షణ ఇవ్వడం ప్రెస్ ప్రింట్లలో భవిష్యత్తు ఆదాయానికి కీలకం అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రెస్ ప్రింట్లు పెరిగే కొద్దీ మీరు కూడా ఉంటారనమాట. కాలక్రమేణా కంపెనీ భవిష్యత్తుపై విపరీతమైన ప్రభావం చూపడానికి సరైన వ్యక్తిని, స్థలం మరియు మార్గదర్శకతను అందించబడుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు బాధ్యతలు చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు, ట్రైనీలతో కమ్యూనికేట్ చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. అలాగే మా శిక్షణ ప్రయత్నాలను అమలు చేయడానికి అవసరమైన రోజువారీ పని నిర్వహించే విధంగా ఉండాలి. క్యాంపస్ మేనేజర్ ట్రైనీలను వ్యవస్థాపకత పునాదిని నిర్మాణించడానికి అలాగే మార్గనిర్దేశం చేయగలిగే విధంగా ఉండాలి మరియు క్యాంపస్లో వారి వ్యాపారాన్ని సెటప్ చేయడంలో వారికి సహాయపడే విధంగా ఉండాలన్నమాట. అలాగే క్యాంపస్ మేనేజర్ ట్రైనీలకు అమ్మకాలకు భద్రపరచడానికి శిక్షణ ఇచ్చే విధంగా ఉండాలి. మా క్యాంపస్ మేనేజర్ల విజయానికి కీలకమైన ఆలోచనలు అనేవి ఉంటాయన్నమాట. సీఎం ప్రయాణం యొక్క ప్రతి అంశం యొక్క భవిష్యత్తును అనుభవాన్ని రూపొందించడంలో సహాయపడడానికి ట్రైనీలు మరియు ఇప్పటికే ఉన్న క్యాంపస్ మేనేజర్ల నుండి అభిప్రాయాన్ని సేకరించే విధంగా ఉండాలి. అలాగే అవసరాలు వచ్చేసరికి సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉన్న సేల్స్ స్పీచ్లపై బలమైన కమెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మేము ప్రెషర్కు సిద్ధంగా ఉన్నాము. సామర్థ్యం ఉన్న మంచి
రూకీని ప్రేమిస్తున్నాం అనేసి చెప్పడం జరుగుతుంది. తటస్థ యాసతో పాటు అసాధారణమైన మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేసి ఉండాలి. అలాగే బలమైన ఎక్సెల్ మరియు డేటా విశ్లేషణ నైపుణ్యాలు ఉండాలి. ఎక్సెల్ అంటే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అనేది వచ్చి ఉండాలన్నమాట. బలమైన సమయ నిర్వహణ నైపుణ్యాలు కూడా మీకు ఉండాలన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్వీయ ప్రేరణ మరియు వివిధ ప్రాజెక్టులలో పనిచేయడానికి ఉత్సాహంగా ఉండే విధంగా ఉండాలి. వివరణాత్మకంగా మరియు పనిలో ఖచ్చితమైనది అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వ్యక్తిగత లక్షణాలు అనమాట. ప్రోయాక్టివ్గా ఉండాలన్నమాట. అలాగే సవాల్తో ప్రేమలో మరియు సమస్యల పరిష్కారం అనేది కూడా ఉండాలి. అలాగే లక్ష్యం ఆధారిత ప్రతిష్టాత్మక దీర్ఘకాలిక దృష్టికి అంకితం అనేసి ఇవ్వడం జరిగింది. మార్చడానికి తెరవండి. అలాగే సౌకర్యంపై విపరీతమైన నిజాయితీ కూడా ఉండాలి. అలాగే ఒత్తిడిలో ప్రశాంతత కూడా చాలా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే పరిహారం మరియు ప్రయోజనాలు అనమాట. పోటీ వార్షికత జీతం $8,400 అనమాట. రాత్రి భత్యం వచ్చేసరికి $900, 960తో పాటు టాప్ చేయబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య బీమా లభిస్తుంది. అలాగే నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే గొప్ప సంస్కృతిలో పనిచేసేకున్న అవకాశం అనేది లభిస్తుంది అనమాట. నెక్స్ట్ ఉద్యోగం స్థానం వచ్చేసరికి ఇది పూర్తిగా రిమోట్ పాత్ర అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. అలాగే పని గంటలు వచ్చేసరికి 7:30 PM నుంచి 4:30 AM వరకు కూడా మీకు ఎవ్రీడే వర్క్ అనేది ఉంటుంది. సో ఇది మొత్తం డీటెయిల్స్ అనమాట ఈ యొక్క కంపెనీ గురించి, పాత్ర గురించి. సో మీ యొక్క బాధ్యతలు మొత్తం అంతా కూడా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాల్లో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.